ఇప్పుడు బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమండ్రి టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. రూరల్ నియోజకవర్గంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు తన ఘనత అని ఆదిరెడ్డి వాసు చెప్పుకోవడంపై గోరంట్ల బుచ్చయ్య మండిపడ్డారు. 1985లో ఎన్టీఆర్ స్వయంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రణాళిక వేశారని, నాడు తెలుగు విశ్వవిద్యాలయంకు భూములు కేటాయింపులో తాను భాగస్వామినన్నారు. 2014 నుంచి 2019 మధ్య తెలుగు విశ్వవిద్యాలయం కోసం అనేకసార్లు 1985లో ఎన్టీఆర్ స్వయంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రణాళిక వేశారని, నాడు తెలుగు విశ్వవిద్యాలయంకు భూముల కేటాయింపులో తాను భాగస్వామినన్నారు. 2014 నుంచి 2019 మధ్య తెలుగు విశ్వవిద్యాలయం కోసం అనేకసార్లు చంద్రబాబుతో మాట్లాడానని, తన చరిత్ర తెలియని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో కన్న బిడ్డకు నేను తండ్రి అన్న సామెతలాగా ఉందని విమర్శలు గుప్పించారు. రాజమండ్రి అభివృద్ధిలో బుచ్చయ్య చౌదరిని ఎవరూ విడదీయలేరని, గత ఏడాది కాలంలో రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభివృద్ధిలో ఏం పొడిచారని దుయ్యబట్టారు. ఫ్లెక్సీలు పెట్టుకోవడం, డబ్బాలు కొట్టుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు గోరంట్ల. ఎవడో కన్నా బిడ్డకి నేనే తండ్రి అని చెప్పేవాడు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడటం అనవసరం. దాని గురించి ఏం జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. 14-19 మధ్య ప్రయత్నం జరిగింది, కానీ 10th షెడ్యూల్లో ప్రాపర్టీస్ విభజన కాలే. ఇవాళ చాలామంది ఏం పొడిచారయ్యా, ఏం పొడిచారు మీరు, ఏం చేశారు సంవత్సరంలో, ఊరికి డబ్బాలు కట్టుకోవడం, ఫ్లెక్సీలు కట్టుకోవడం, ఏం సాధించారని మాట్లాడతారు. ఇవాళ బొమ్మూరు కాంప్లెక్స్, ఇట్ ఈజ్ మై బ్రెయిన్ చేంజ్. రామారావు గారు తెలుగు భాషకు పట్టం కట్టాలని విశ్వవిద్యాలయం పెట్టాలన్నప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలని తీసుకున్న భూములు ఉన్నాయి, మర్చిపోకండి. ఇవాళ ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయం పెట్టామో ఆ భూములు ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం సేకరించిన భూములు అన్నాడు. ఫలితంగా తెలుగు విశ్వవిద్యాలయం పెడదామన్నప్పుడు భూములు చూడమన్నారు రామారావు గారు. చూడమన్నప్పుడు నేను చూశాను, 190 ఎకరాలు ఆ ప్రాంతం అంతా కూడా. ఇవాళ మేమేదో పొడిచాం, మేమేదో చేసాం. ఎవరిని అవమానపరుస్తారయ్యా? మీ తాతలు దిగిరావాలి నన్ను అవమానపరచాలంటే. చరిత్ర, బుచ్చి చౌదరి చరిత్ర, రాజమండ్రి చరిత్రతో బుచ్చి చౌదరి మమేకమై ఉన్నాడు, మర్చిపోకండి. రాజమండ్రి అభివృద్ధిలో మమేకమై ఉన్నాడు. మేము పొడిచేసాం, ఈడ్ చేసాం, ఏదో ఏం పొడిచారో తర్వాత చూద్దాం. రాజమండ్రిలో సంవత్సరంలో ఈ వీరబీగ నాయకులు కూడా వీరబీగుడు బుర్రకు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గణేష్, చెప్పండి. రాజమండ్రిలో ఉన్నటువంటి సిటీ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే మధ్య కొద్ది రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ బహిరంగంగా రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి వాసు సిటీ ఎమ్మెల్యే మీద వ్యాఖ్యలు కూడా చేశారు. రూరల్ నియోజకవర్గంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు ఘనత ఏదైతే ఉందో అది ఆదిరెడ్డి వాసుగా చెప్పుకోవడంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడడం జరిగింది. 1985లోనే ఎన్టీఆర్ స్వయంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రణాళిక వేశారు. నాడు తెలుగు విశ్వవిద్యాలయంకు భూములు కేటాయింపులో నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తెలుగు విద్యాలయం ఏపీకి ఇవ్వడంపై కేసీఆర్ మొండికేశారు. 2014-19 మధ్య తెలుగు విశ్వవిద్యాలయం కోసం అనేక సార్లు చంద్రబాబుతో మాట్లాడడం జరిగింది. నా చరిత్ర తెలియని వారు ఏదో మాట్లాడుతున్నారంటూ కూడా బుచ్చయ్య చౌదరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీద మండిపడడం జరిగింది. వాస్తవానికి బుచ్చయ్య చౌదరి రాజమండ్రిలోనే అంటే ఎక్కువ సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. అనేక విద్యాలయాలు స్థాపించడంలో కానీ హాస్టల్స్ నెలకొల్పడంలో బుచ్చయ్య చౌదరి పాత్ర ఉంది. అయితే తన పాత్ర తెలియకుండా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫ్లెక్సీలు వేసుకోవడం, లేదంటే ప్రచారం చేసుకోవడం పట్ల అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే మండిపడడం జరిగింది. దీని మీద సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రియాక్ట్ కావాల్సి ఉంది. వాస్తవానికి ఇది ఇప్పటి నుంచి నడుస్తున్నటువంటి వారు కాదు, గత ఎన్నికల ముందు నుంచి కూడా ఆదిరెడ్డి వాసుకు మధ్య, అదేవిధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య కొద్ది వ్యక్తిగత విభేదాలు కూడా ఉండడం జరిగింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గతంలో బుచ్చయ్య చౌదరి ఉన్నారు. అయితే ఆయన రూరల్ కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్ ని ఆదిరెడ్డి ఫ్యామిలీ ఆక్రమించడం జరిగింది. ఇదే క్రమంలో రాజమండ్రి రూరల్ కి బుచ్చయ్య చౌదరి వెళ్ళిపోయినా సిటీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కొంత బుచ్చయ్య చౌదరికి అనుకూలంగా ఉంటుంది. ఇదే క్రమంలో అప్పుడప్పుడు కూడా కొన్ని అంశాల్లో రాజమండ్రి సిటీ అంశాల్లో బుచ్చయ్య చౌదరి విమర్శలు చేస్తుంటారు. దాంట్లో భాగంగానే తెలుగు విశ్వవిద్యాలయం తిరిగి రాజమండ్రికి వస్తున్నటువంటి క్రమంలో ఫ్లెక్సీలు ఏర్పాటు అనేది రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఏర్పాటు చేసుకున్నారు.
దీని మీద గోరంట్ల బొచ్చయ్య చౌదరి మండిపడ్డారు. తెలుగు విశ్వవిద్యాలయం వచ్చేందుకు చేసినటువంటి కృషి ఇప్పటిది కాదు, 1985 నుంచి కూడా తాను కృషి చేస్తూ వస్తున్నాను. ఫ్లెక్సీలు వేసుకున్నంత మాత్రాన చరిత్ర ఎవరు కూడా మర్చిపోరంటూ కూడా బొచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి వాసు మీద ఫైర్ అయ్యారు. దీని మీద సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది కదా. అయితే గణేష్, మరి వ్యక్తిగత విభేదాలు అంటే ఎలాంటి విభేదాలు? అంటే ఇక్కడ రాజకీయంగా విభేదాలు ఉండడం జరిగింది. ఒకరికొకరు కూడా ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటారు. వచ్చేది మేయర్ ఎలక్షన్ కాబట్టి ముందు నుంచి మేయర్ గా తమ అభ్యర్థిని పెట్టాలంటే తమ అభ్యర్థిని పెట్టాలన్న యోచనలో రెండు వర్గాలు ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజమండ్రికి తెలుగుదేశం పార్టీ కొంచెం కోట అని చెప్పాలి. వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో ప్రపంచంలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీయే విజయం సాధించడం జరిగింది. అలాంటి ఒకే పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పక్కపక్క నియోజకవర్గాల మధ్య విభేదాలు అనేవి అంటే రాజకీయంగానే ఇక్కడ నడవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ మాజీ ఎంపీ భరత్ కు అనుకూలంగా బొచ్చయ్య చౌదరి వ్యవహరిస్తారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అందువల్ల బొచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి వాసు వ్యతిరేకిస్తారు అన్నది ఆ నానుడి నడుస్తూ ఉంటుంది. అందువల్ల రాజకీయంగా కూడా ఇద్దరి మధ్య గత విభేదాలు ఇప్పుడు కాదు, ఎప్పుడో నుంచి నడుస్తూ వస్తున్నాయి. ఇవాళ తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రికి వస్తున్నటువంటి సందర్భంలో విభేదాలు అనేవి మరొకసారి ప్రెస్ మీట్ వేదికగా బయటపడినటువంటి సందర్భం లేదు. థ్యాంక్ యూ గణేష్.